ఉందంటే సడన్గా ఆవిడకి అనిపించింది, స్పాట్లో అనిపించింది, అంతేగాని ముందే ప్లాన్ లేదు, స్పాట్లో అనిపించేసరికి ఇది ఎందుకు ఇవ్వాలనుకున్నదంటే నెంబర్ 1, 100% ఆవిడ చెప్పినట్టుగా తన సపోర్ట్గా నిలబడ్డాడు. షీ మీన్ ఇట్, తన సపోర్ట్గా నిలబడ్డానికి డైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తుంది. రెండోది ఏంటంటే తన మీద కోపం ప్రదర్శించి అరిచింది ఆ రోజు. అది నెగిటివ్ అయ్యింది అని క్లియర్గా లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పింది అని కళ్యాణ్తో కూడా చెప్పారు ఆవిడ. సో ఇది ఒక రీజన్. మూడో రీజన్ ఏంటంటే సపోర్ట్ లేదు అనే పాయింట్ మీద ఆ శనివారం మాట్లాడి లాస్ట్కి సపోర్ట్ ఉందని కళ్యాణ్ పేరు పెట్టారు. దాంతోపాటుగా వాళ్ళ సిస్టర్ ఇండైరెక్ట్గా హింట్లు ఇచ్చి ఉండొచ్చు. అండ్ ఆవిడ కూడా తెలివైన ఆవిడ మందార పూలు చెవిలో పెడుతుంది అని చెప్పినప్పటి నుంచి కళ్యాణ్ నెంబర్ 2 అని కూడా తనుజాకి తెలుసు, క్లియర్గా తెలుసు. ఇవన్నీ మనసులో పెట్టుకొని కూడా ఒకటి ఫ్యామిలీని కనెక్ట్ అయింది కాబట్టి ఆవిడంటే ఇష్టంతో తనుజ అండ్ ఇతను సపోర్ట్ చేస్తున్నానే ఉద్దేశంతో, దాంతోపాటుగా తను సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, దాంతోపాటుగా తనతో మంచిగా ఉండు, లేదా తనే నీకు బాగా ఉంటున్నాడు, క్లోజ్గా ఉంటున్నాడు, మీ ఇద్దరిది బాగుందని కూడా వాళ్ళ సిస్టర్ చెప్పుండొచ్చు. మనకు చూపించాలి. ఆవిడ చెప్తున్నారు, నీతో ఆ రోజు గొడవ అయింది కదా, దాని గురించి మా సిస్టర్ కూడా చెప్పింది, కానీ నేను అన్నది ఎట్లా అన్నాడు వాళ్ళకి తెలియదు కదా అన్నట్టుగా చెప్పింది అన్నట్టుగా, ఈవిడ తప్పని చెప్పినట్టుగా అంటారు. ఇప్పుడు నా వర్షన్ ఏంటంటే ఎటు తీసుకో, ఆవిడ ఏ ఉద్దేశం తీసుకున్నా ఆ శారీ ఇచ్చేది ఏదైతే ఉందో అది ప్యూర్గా జనాలకు కనెక్ట్ అవుతుంది. నాకు కూడా కనెక్ట్ అయింది. దీని వెనక నేను గేమ్ కూడా చూసా. ఆ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాకు ఏది నెగిటివ్గా చూడాలనిపించాల. కొంచెంసేపు అనిపించింది, ఏరా దీన్ని నెగిటివ్గా చూడొచ్చా, ఎందుకు నెగిటివ్ చూడాలి, దాంట్లో ఏం చెడు చేసింది, వాళ్ళ మదర్ వచ్చింది, వాళ్ళ మదర్కి శారీ పెట్టి పంపించింది, ఆ శారీ పెట్టే దాంట్లో ఆవిడకి ప్లస్ అవుద్ది. దానికి క్యాలిక్యులేషన్స్ చేసుకున్నారో లేదు తెలియదు. ఓవరాల్గా ప్లస్లు ఎక్కడ అవుతాయి అంటే, ఒకవేళ క్యాలిక్యులేషన్ చేసుకున్న తప్పు కాదు, ఎందుకంటే తను నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు, ఈవెన్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఫ్యామిలీస్ వచ్చి ఎవరైనా ఏం చేస్తారు, ప్యూర్ గేమర్ క్వాలిటీస్ మామ. ఇక తనుజాని అప్రిషియేట్ చేయడం తప్ప నేను ఏమీ చేయలేను. ఇది కొంతమందికి హేటర్స్కి కానీ తనుజ ఫ్యాన్స్కి కానీ బ్రెయిన్ లేకుండా ఆలోచిస్తే ఇది ఏంద్రా నెగిటివ్ ఇంజెక్ట్ చేస్తున్నా అనిపిస్తుంది. నెగిటివ్ ఏమీ లేదు, దీన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎవరికి. ఎందుకంటే ఆవిడ ఏం చేశారు తెలుసా, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఏం చెప్తారు, నువ్వు నెంబర్ 2లో ఉన్నావు, నువ్వు విన్నర్ అవ్వాలంటే తను చేత ఫైట్ చేసుకోవాలని చెప్తారు. ఒకవేళ చెప్పుంటారేమో, చెప్పాల్సిందే. కాబట్టి ఈ టైంలో ఏం చేస్తారు, ఆడియన్స్ కనెక్షన్ ఎలా పెరుగుతుంది చూడండి. ఏమో ఎంత డెప్త్గా ఆలోచించారో నాకు అర్థం కావట్లేదయా. 2 డెప్త్గా ఆలోచించారే ఉండాలి, లేదా ప్యూర్గా సపోర్ట్ మీద ఇచ్చి ఉండాలి. ఏది ఇచ్చినా కూడా సూపర్. ఈరోజు ఏముందయ్యా, ఆవిడ వచ్చి శారీ ఇచ్చింది. ఒకవేళ వాళ్ళ మదరే వచ్చి ఈరోజు కానీ తనుజకి జాగ్రత్త, తనుజతో ఎగనెస్ట్ అవ్వబాక అన్నప్పుడు ఆవిడ వచ్చి శారీ ఇచ్చింది అనుకోండి, ఆ సీను ఈ సీను పడితే కొలాప్స్. ఏరా తనుజ ఇట్లా ఉంటే ఎలా రా మీరు ఇట్లా చేశారన్న ఫీలింగ్ వచ్చిండేది మనందరికీ. ఈ రకంగా హైలైటే. దాంతోపాటుగా ఆవిడ కట్టు బొట్టు సాంప్రదాయంగా క్లియర్గా చూడంగానే పద్ధతిగా ఉంటారు కాబట్టి ఆ పద్ధతి అయిన అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మ లాంటి ఒక అమ్మ వచ్చినప్పుడు ఆ అమ్మకి శారీ ఇచ్చింది అనే యాంగిలే ఉంటుంది. ఒకటి సుమన్ శెట్టి గారికి ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఈయనకి ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ ఒక స్పెషల్ బాండింగ్ జరుగుతుంది. దాంతోపాటుగా తన కోసం నిలబడుతున్నాడు. దాంతోపాటుగా తను రైవలరీ పెట్టుకోవడం కూడా తనుజాకి ఇష్టం లేదు. ఇది ప్యూర్ స్ట్రాటజికల్ మూవ్, ఫస్ట్ నుంచి ఆవిడ చేస్తున్నదే. దాన్ని నేనేం తప్పు పట్టట్లేదు, ఎందుకంటే నిఖిల్ కూడా అదే చేశాడు, ఈవిడ అదే చేస్తున్నాడు. ఎప్పుడు తప్పు పట్టేవాడినంటే నేను ఈవిడ గేము అక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకుని దానికి అగెనిస్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటే, అప్పుడు ఈవిడ కప్పిపుచ్చుకోవడం స్టార్ట్ చేస్తే నేను అప్పుడు చేశాను అట్లా, నేనేమో అట్లా గేమ్ కోసం రైవలరీ పెట్టుకోవడం కోసం మీతో బాగుండట్లేదు అనే పాయింట్ వచ్చినప్పుడు నేను తప్పు పట్టేవాడిని. అక్కడ ఉండేవాళ్ళు ఎవడు అంత లేదు, ఎవడు కూడా ఈవిడ స్ట్రాటజీని కనిపెట్టడం కానీ ఈవిడ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీతో వెళ్తున్నారని అనుకోవడం కానీ అగెనిస్ట్ అవ్వడం కానీ ఎవరు చేయట్లా. నేను ఏం తప్పడానికి లేదు, ప్యూర్ స్ట్రాటజీ. ఫస్ట్ భరణి గారితో బాగుండేవాళ్ళు, భరణి గారు అసలు ఎగనెస్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సుమన్ శెట్టి గారితో బాగున్నారు, సుమన్ శెట్టి గారు ఎగనెస్ట్ అయ్యే ఛాన్సే లేదు. కళ్యాణ్తో బాగున్నారు, కళ్యాణ్ ఎగనెస్ట్ అయ్యే ఛాన్సే లేదు. మాధురితో బాగున్నారు, మాధురి ఎగనెస్ట్ అయ్యే ఛాన్సే లేదు. ఇలా రకరకాల స్టేజెస్లో రకరకాల వాళ్ళతో క్లోజ్గా ఉన్నారు. అవతల వాళ్ళు కూడా అంతే క్లోజ్గా ఉంటున్నారు ఈవిడతో. ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరు ఈవిడతో రైవలరీ పెట్టుకున్నాడు కానీ గొడవ పెట్టుకున్నాడికి రెడీగా లేరు. ఇప్పుడు కళ్యాణ్ కూడా గొడవ పెట్టుకున్నాడికి రెడీగా అస్సలు లేడు. ఈవిడ స్ట్రాటజీలో ఈవిడ సక్సెస్ అయ్యారు. అది ప్యూర్ బాండింగ్ కూడా. ఇప్పుడు ఫస్ట్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు, తర్వాత ప్యూర్గా కనెక్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా ఆవిడకి ప్లస్ అవుతుంది, ఓవరాల్గా ప్లస్ అవుతుంది. ఈవిడ మాత్రం తనతో రైవలరీ పెట్టుకోవడానికి ఎవరికి అవకాశం ఇచ్చే ఛాన్సే లేదు. ఈరోజు ఆవిడ ఏదైతే వాళ్ళ మదర్కి వచ్చి ఎవరికి బిగ్ బాస్ తెలుగు చరిత్రలో దట్ ఈస్ అ ప్యూర్ గేమర్ క్వాలిటీస్ మామ. ఇంక మీరు ఏమన్నా అనుకోండి, దీన్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళకి కూడా యాంగిల్ ఉంది. అరే 16th యానివర్సరీ అయితే సుమన్ శెట్టి గారికి కదా ఇవ్వాలిరా, వీళ్ళకెందుకు ఇచ్చాను రా, అసలు ఏం అవసరం అంటే ఏం ఆలోచించుకొని ఇచ్చారా, సడన్గా తీసుకొని ఇచ్చేది ఏంట్రా అని ఆలోచించుకోవాలి.
ఆలోచించుకునే వాళ్ళకి ఈ యాంగిల్ కూడా ఉంది. నేనైతే అలా ఆలోచించుకోవట్లేదు. నేను ప్యూర్ గేమర్ క్వాలిటీస్ని ఆలోచిస్తున్నా. ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇన్ని సీజన్స్ జరిగితే హౌస్లో ఉండి బిగ్ బాస్ సీజన్ 9 బిగ్ బాస్ హౌస్లో ఉండి వచ్చిన పేరెంట్కి ఒకరికి శారీ పెట్టచ్చు, ఇది కూడా ఒక యాంగిల్ ఉంది అని ఆలోచించలేదు స్వామి. సూపర్ అనిపించింది నిజంగా. మదర్ ప్రామిస్ చెప్తున్నా, ప్యూర్ గేమర్ క్వాలిటీస్ నాకు బాగా అనిపించింది. నేను దీన్ని తప్పుపట్టడానికి కూడా ఆలోచించా. దీన్ని తప్పడానికి ఏమనుందంటే, ఎందుకులో తప్పుపడతావు, ఎందుకు తప్పుపడతావు, దాంట్లో ఏం ఎదిగి తప్పుపడతావు, శారీ ఇచ్చిందని ఏం తప్పుపట్టాలా, నాకేం అనిపించలే. జెన్యున్ ప్యూర్ గేమర్ క్వాలిటీస్. ఒకటి గేమర్ క్వాలిటీస్ అండ్ ఆవిడ ప్యూర్ హార్ట్తో పద్ధతిగా ఉంటారు, పద్ధతిగా ఒక శారీ పెట్టి పంపించారు. ఆడపిల్లకి ఒక ఆడపిల్ల శారీ పంపించారు. దానికి ఏం చేయలేను. అంటే 2 వర్షాలు ఇటు తీసుకోవాలని ఇటు, అటు తీసుకోవాలని అటు. నేనైతే ఇదే తీసుకున్నా, ఈ గేమర్ క్వాలిటీస్ అండ్ పద్ధతి. మీరు అటు తీసుకుంటారు, ఇటు తీసుకున్నారు, మీరు గమనించాలి. తర్వాత వచ్చేసరికి ఇది కొన్ని ఎట్లా ఉంటుంది తెలుసమో, రివ్యూవర్ అని కదా ఎవరైనా కొన్ని వాటి మీద కామెంట్స్ చేయకూడదు. శారీ మన సాంప్రదాయం, మన ఇంటికి వచ్చారు, శారీ పెట్టాం, ఆడపిల్లకి పంపించాం. దీన్ని నువ్వు వేరే రకంగా తీసుకుంటే మన సాంప్రదాయం తక్కువ చేసుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా ఆలోచిస్తుంది నువ్వు, అది పరిస్థితి. తర్వాత వచ్చేసరికి దీంట్లో కూడా వేరే యాంగిల్లోనే అవి కూడా చెప్తాను. తర్వాత తనుజ గారు ఇచ్చేసిన తర్వాత కళ్యాణ్ వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళిన తర్వాత కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే ఇమానియల్ హక్ చేసుకుంటారు, అందరూ ఓదారుస్తూ ఉంటారు. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా అతను ఏడుస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే తనుజ గారు చాలా క్యూట్గా ఉంది మీ అమ్మ, అసలు క్యూట్ ఇన్నోసెంట్. అసలు అప్పుడు కళ్యాణ్ అవును ఇన్నోసెంట్, డాడీ తప్ప ఇంకేం లేదు, ఆవిడకి వేరే ప్రపంచమే లేదు. తనుజ గారు అండ్ మీ మమ్మీ చెప్పింది కదా అది బాగా అనిపించింది నాకు, వాడి చదువు కోసం పెట్టాం హాస్టల్ అని. అంటే అవును లవ్ మ్యారేజ్ మా మమ్మీది. అంటే అప్పుడు తనుజ ప్రేమిస్తే అలా ప్రేమించాలి, సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ అయినా కూడా గివప్ ఇవ్వకుండా తోడుగా ఉండాలి, అట్లా ప్రేమించాలి అనగానే కళ్యాణ్ మరి ఆవిడ లాయల్టీ, మరి ఆవిడది లాయల్టీ, ఆవిడ లాయల్టీని నాకు కూడా వచ్చింది అనే పాయింట్ తీసుకొని వస్తే తనుజ గారు అది నీ వైఫ్ని అడిగితే తెలుస్తుంది ఫ్యూచర్లో, నన్ను కాదు, నీ వైఫ్ని అడిగితే తెలుస్తుంది. కళ్యాణ్ ఎందుకు ఇచ్చావు, వై మై మామ్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ లవ్ లాయల్టీ ఇవన్నీ వచ్చినప్పుడల్లా ఏదో ఎటో వెళ్తున్నట్టే కనపడదు. వీళ్ళిద్దరిది మాత్రం దేవుడికి దండం పెట్టాల్సిన, ఎట్టే వెళ్తుందో తెలీదు. ఏదో లవ్ ట్రాక్ కోసం ఇంత ట్రై చేస్తున్నాడంటే ఒకసారిగా మళ్ళీ కాదేమో అనిపిస్తుంది, ప్యూర్ ఫ్రెండ్షిప్ ఏమో అనిపిస్తుంది. ఆవిడ ఒక్కోసారి క్లియర్గా చెప్తుంటుంది, ఎరా నువ్వు పిల్లడు రా, నువ్వు కాముడు అని ఎన్నోసార్లు చెప్పింది, 2-3 సార్లు చెప్పింది అట్లీస్ట్. మళ్ళీ ఒక్కోసారి ఏంట్రా తెలియకుండా ఇంత మళ్ళీ క్లోజ్ అయిపోతున్నారే, తెలియకుండా అతనికి ఏదైనా హోప్ ఇస్తుందా అనిపిస్తుంది. మళ్ళీ కొంచెంసేపటికి హోప్ లేదు, ఏం లేరా, మళ్ళీ మామూలుగానే ఉన్నారనిపిస్తుంది. కన్ఫ్యూజ్డ్ వేలో ఉంది. ఓవరాల్ ఈరోజు అనిపించింది అంటే పెద్దగా లేదు, వీళ్ళు ఓవర్ ఫ్రెండ్లీగానే వెళ్తున్నారేమో, ఫ్రెండ్ లాగా వెళ్తున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్గా వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ విన్న తర్వాత అది ఏమనిపిస్తుంది అంటే ఆ ఫ్రెండ్లీనెస్ ఎలా అనిపించింది అంటే నాకు ఈరోజు పర్టికులర్గా ఇప్పుడు సుమన్ శెట్టి గారితో ఓవర్ క్లోజ్గా ఉంటారు ఆయన. అంటే ఈ సెటైరికల్ వర్డ్స్, ఇమాన్యుయల్స్ సెటైరికల్ వర్డ్స్ ఏదో క్లోజ్గా ఉన్నట్టు, ఇందాక ఇమాన్యుయల్తో ముసుకేసుకొని ఏదో కిసి పెట్టినట్టుగా ట్రై చేస్తారు చూసారా, అలా ఉండడం. సుమ్ముతో ఏదో రొమాంటిక్గా ఇట్లా బొగ్గిలినట్టు ఇలా అడుగులు ఇలాంటివి ఉండడం చూసారా, ఆ వేలోనే కొంచెం ఓవర్ కామెడీ వేలో, ఓవర్ సర్కాస్టిక్ వేలో. అండ్ ఫస్ట్లో జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరగాలని ట్రై చేశాడు, ఆవిడ అవాయిడ్ చేసింది, కొన్నిసార్లు ఆవిడ కూడా క్లోజ్గా ఉన్న ట్రై, ఇవన్నీ జరిగింది. కానీ ఇప్పటికొచ్చేసరికి ఓన్లీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారేమో, టాస్కులు లేక ఏమి లేక ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక తెలియకుండా ఒకటి మీద ఒకటి పంచులు వేసుకుంటా ఒకరినొకరు ఏడిపించుకుంటున్నట్టు విధానం ఇలా పోర్ట్రే అవుతుందా అన్న యాంగిల్ కూడా ఆలోచించి. లేకపోతే ఎవరికైనా అన్నిసార్లు వచ్చిన తర్వాత, అంతమంది వచ్చి చెప్పిన తర్వాత ఈ రకంగా